పవన్ కు పవర్ చూపిన తెలంగాణ సమాజం. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ ప్రజల చైతన్యం గురించి మరొకసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఒక రాజకీయ వివాదం కూడా తెలంగాణలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ వివాదం కేంద్ర బిందువుగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ చుట్టూ ఎందుకు వివాదం చెలరేగింది? తెలంగాణ జర్నలిస్టు, పౌర సంఘాల నాయకులు చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ఈ అంశం ఎందుకంత పెద్ద చర్చగా మారింది? తెలంగాణ సమాజం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఈ రోజు వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ కథ కేవలం ఒక భూమి వివాదం గురించి మాత్రమే కాదు, ప్రజా చైతన్యం, సామాజిక బాధ్యత, రాజకీయ నాయకుల జవాబుదారీతనం గురించి కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రాల ప్రజలు తమ హక్కుల విషయంలో, తమ భూముల విషయాల్లో, తమ నీటి వనరుల విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇదే కనిపించింది. ప్రాంతీయ ఆత్మగౌరవం కోసం, నీటి కోసం, ఉద్యోగాల కోసం ప్రజలు ఏకమై పోరాడారు. అందుకే ఇప్పుడు కూడా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం వస్తే వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వేదికల్లో పౌర సంఘాల చర్చలో ఒక అంశం ఎక్కువగా వినిపిస్తోంది. హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి మండలం జన్వాడ ప్రాంతంలో ఉన్న కొన్ని భూముల గురించి ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. కొంతమంది జర్నలిస్టులు, పౌర సంఘాల ప్రతినిధులు ఆ ప్రాంతానికి వెళ్లి తమ వాదనను వినిపిస్తూ ఉన్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఆ భూములకు సంబంధించిన కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ప్రజా వేదికల్లో వినిపిస్తున్నవి ఆరోపణలు మాత్రమే. ఈ అంశంపై అధికారికంగా తుది నిర్ణయం వెలువడలేదు. సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయి ప్రకటన చేయలేదు. అందుకే ఆరోపణలుగానే చూడాలి, తుది నిజాలుగా కాదు. అయితే ప్రజా చర్చ మాత్రం వేగంగా జరుగుతోంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, లక్షలాది మంది అభిమానులున్న సినీ నటుడు కూడా. అలాగే ప్రకృతి పరిరక్షణ, పర్యావరణం, చెరువుల సంరక్షణ వంటి అంశాలపై అనేక సార్లు మాట్లాడిన వ్యక్తి. అందుకే ఇప్పుడు ఆయన పేరుతో ఒక భూమి వివాదం తెరపైకి రావడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఫ్రెండ్స్, సాధారణంగా ఒక నాయకుడు చెప్పే మాటలు, అతను చేసే పనులు ఒకే దారిలో ఉండాలని ప్రజలు ఆశిస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి అంశాలు పెద్ద చర్చకు దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది ప్రధాన రాజకీయ పార్టీలు కాదని కొందరు చెబుతూ ఉన్నారు. జర్నలిస్టులు, పౌర సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తున్నారని అంటున్నారు. దీంతో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత లభించింది. ఫ్రెండ్స్, తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా చెరువుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చెరువులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు, అవి భూగర్భ జలాలకు ఆధారం, వ్యవసాయానికి జీవనాడి, పర్యావరణ సమతుల్యతకు కీలకం. అందుకే చెరువుల విషయాల్లో ప్రజలు చాలా సున్నితంగా స్పందిస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చెరువు నశిస్తే దాని ప్రభావం కేవలం ఒక ప్రాంతంపైనే కాదు, మొత్తం పరిసర ప్రాంతాలపై ఉంటుంది. భూగర్భ జలాలు తగ్గుతాయి, వ్యవసాయం దెబ్బతింటుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే ఇప్పుడు ప్రజలు చెరువులపై మరింత అవగాహనతో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ఏ అంశమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. డ్రోన్ వీడియోలు, పాత రికార్డులు, మ్యాపులు, సర్వే నెంబర్లు, ఇలా అనేక వివరాలు ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు కూడా ప్రతి అంశాన్ని విశ్లేషించడం ప్రారంభించారు. ఇదొక రకంగా ప్రజాస్వామ్యానికి మంచిది అని కొందరు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రశ్నించే సమాజం బలమైన సమాజంగా మారుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ వివాదం ఎటు దారితీస్తుంది? అధికారులు స్పందిస్తారా? సంబంధిత శాఖలు వివరణ ఇస్తాయా? లేదా ఈ అంశం రాజకీయ చర్చలకు మాత్రమే పరిమితం అవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఆరోపణను పరిశీలించాలి, కానీ అదే సమయంలో పూర్తి ఆధారాలు, అధికారిక సమాచారం కూడా రావాలి. అప్పుడే నిజం బయటపడుతుంది. అందుకే ఇలాంటి అంశాల్లో భావోద్వేగాల కంటే వాస్తవాలు ముఖ్యమైనవి. తెలంగాణ సమాజం గురించి మాట్లాడితే మరో విషయం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలు తమ ప్రాంత ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ చైతన్యంగానే ఉంటారు. అది రాజకీయ నాయకుడైనా, సినీ నటుడైనా, ప్రముఖ వ్యక్తి అయినా, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం వస్తే ప్రశ్నించడం తమ హక్కుగా భావిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు కూడా ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఫ్రెండ్స్, ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులు మరింత బాధ్యతతో వ్యవహరించాలా? వారి ఆస్తులు, భూములు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలా అనే ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తోంది. చాలా మంది అవుననే సమాధానం చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు వారిని ఆదర్శంగా చూస్తారు, వారి ప్రతి చర్యను గమనిస్తూ ఉంటారు. అందుకే వారి చుట్టూ వచ్చే వివాదాలు కూడా పెద్ద చర్చగా మారుతూ ఉంటాయి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు తమ ఆస్తుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలా? చెరువుల పరిరక్షణకు మరింత కఠిన చర్యలు అవసరమా?
తెలంగాణ సమాజం చూపిస్తున్న చైతన్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలు, సామాజిక అంశాలు, తెలంగాణ ప్రత్యేక కథనాలు, ప్రస్తుత పరిణామాలపై లోతైన చర్చలు మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.